మైండ్లు మాట్లాడే కుమ్మట పోయినాడు మైండ్ మాది చూపా మైండ్ మాది నీకు రిమిటికి ఎత్తాలా రిమిటికో మ్యూజిక్ బాగుంది. ఎన్టీఆర్ డాన్స్ కొరటాల శివ వేస్టా? డైరెక్షన్ అతనికి కేపబుల్ లేదా? సీరియల్ తీస్తాను. అంటే డ్యూల్ రోల్ అన్నారు కదా, ఏంటి క్లైమాక్స్ ఏందో ఏమో అర్థం కాల. పార్ట్ 2 అని కూడా అన్నాడు, క్లారిటీ లేదండి. బట్ ఓవరాల్ గా చూడొచ్చు ఎన్టీఆర్. అంటే డ్యూల్ రోల్ అన్నారు కదా, ఇద్దరు కలిసి సన్నివేశాలు ఉన్నాయా? లేదా? ఇంటర్వెల్ సీన్ బాగుందా? క్లైమాక్స్ ఏది బాగుంది మీకు బాగా? సరిగా తీయలే అసలు. విఎఫ్ఎక్స్ బాలేదు. హీరోయిన్ స్కోప్ లేదా అంత? ఆమె నిడివి తక్కువ ఎట్లని? సెకండ్ హాఫ్ లో 15 minutes ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు కలిసిన సన్నివేశాలు హీరోయిన్ రెండు. ఎన్టీఆర్ డాన్స్ ఇంకా బేసింటే బాగుండు. పర్వాలేదు, ఎన్టీఆర్ కోసం చూడొచ్చు. అంటే డాన్స్ సరిగా యూజ్ చేసుకోలేదా ఎన్టీఆర్ని? సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఆల్ గుడ్. మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది, ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్. మళ్ళీ స్టోరీ ఐ డోంట్ నో, నాకేం ఎక్కల యావరేజ్ అనిపిస్తుంది. అంటే దీంట్లో మిస్ అయినట్టు ఏమేమి మిస్ అయినాయి అనుకుంటున్నాం? స్టోరీ ల్యాగ్ ఉందా? ఎక్సైట్మెంట్, క్లైమాక్స్ ఎందుకు చంపాడో అసలు తెలియట్లేదు. వాళ్ళ నాన్న అతనే చంపుకుంటాడు, బట్ ఐ డోంట్ నో. ఓకే, ఓవరాల్గా ఎలా ఉందండి? ఎందువల్లని బాధ? యాజ్ ఎన్టీఆర్ ఫ్యానా? ఎన్టీఆర్ అంటే ఇష్టమే, బట్ ఎందుకు యావరేజ్ అనిపిస్తుంది. యావరేజ్. ఓకే, అంటే డైరెక్షన్ పరంగా కొద్దిగా లోపల. విఎఫ్ఎక్స్ ఒకటి, ఇంకా స్టోరీ ల్యాగ్, ఎక్సైట్మెంట్ లేదు, తెలిసిపోతుంది నెక్స్ట్ సీన్ ఏదనేది ఊహించేస్తున్నాను. ఎన్టీఆర్ కోసం చూడొచ్చు. డాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన, బట్ డాన్స్ సాంగే లేదు. 2 పాటలు ఉన్నాయి బాగా వేసాడు. ఓవరాల్ గా ఎమోషన్స్ సీన్స్ అంతగా ఆకట్టుకోవట్లేదు అంటారు. ఎమోషన్స్ కొరటాల శివ పెద్ద రాడు బ్రో, వదిలే. ఓకే, పర్వాలేదు, ఎన్టీఆర్ కోసం ఒకసారి చూడొచ్చు. యావరేజ్. ఓకే, సూపర్ బ్లాక్ బస్టర్. ఏంటి మ్యాటర్? హైలైటా? హిట్టా సూపర్ హిట్టా? ఎన్టీఆర్ సూపర్ హిట్ అంతే, ఇంకా ఏం మాట్లాడడానికి లేదు. సూపర్ హిట్. డబల్ యాక్షన్ రోల్ అన్నారు కదా, ఇద్దరు కలిసే సన్నివేశాలు ఉన్నాయా? డబల్ యాక్షన్ రోల్ అన్నారు కదా, ఇద్దరు కలిసే సన్నివేశాలు ఉన్నాయి అంటున్నా. సూపర్గా ఉన్నాయా? హీరోయిన్ ఏంటి క్యారెక్టర్? సూపర్. కదండి తుపాకులు బొమ్మలు మాపేనా జరగకుండా హీరోయిన్ పాత్ర ఏంటి? హీరోయిన్ ఎట్లా ఉంది? బాగుందా? క్యారెక్టర్. అంటే ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? రెండు బాగున్నాయండి. రెండు బాగుందా? ఫస్ట్ హాఫ్ ఎవరు తగ్గట్టు వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అంటే ఇద్దరు డబల్ రోల్ అన్నారు కదా, ఇద్దరు ఏమైనా కలిసి సన్నివేశాలు ఉన్నాయా? ఏం లేదండి. ఏం లేవా? ఓవరాల్గా ఎట్లా అనిపించింది మూవీ? ఎక్సలెంట్ అండి, బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ గారికి మరో బ్లాక్ బస్టర్. సెకండ్ పార్ట్ కూడా ఉందన్నారు. ఎక్సలెంట్ అండి. సెకండ్ పార్ట్ కూడా ఇంకా బాగుండొచ్చు. సినిమా ఎక్సలెంట్ ఉంది. దాని హీరోయిన్స్ కానీ, హీరో కానీ బాగుంది. నాకు కొడుకు కానీ, వీర కానీ, దేవర కానీ సూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? ఇంటర్వెల్ నుంచి బాగుందా? రెండు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ రెండు బాగున్నాయి. ఇంకా దేవర 2 ఇంకా ఎక్సలెంట్ ఉంటది, సూపర్ హిట్. హీరోయిన్ పాత్ర ఏంటి దీంట్లో? హీరోయిన్ పాత్ర అంటే హీరోయిన్ పాత్ర ఏం లేదు, ఊరికే జస్ట్ ఒకటి లవ్ ఒకటే ఉంది. ఫైట్స్ ఏం లేదు. సాంగ్ సూపర్ హిట్. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ హెవీ ఫైట్స్ రావడం కానీ, ఆ సొరచాప తీసుకురావడం కానీ, ఫైట్స్ కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఏం బాగా నచ్చింది నీకు? బాగా ఫైట్స్. ఇంకా ఓకే, జూనియర్ ఎన్టీఆర్ ఫైట్లు బాగున్నాయా? ఓకే, పాట పక్కా చెప్పాలి. జై ఎన్టీఆర్, జై బాలయ్య. ఓకే, ఏం బాగా నచ్చిన సన్నివేశాలు ఏమున్నాయి ఇందులో మూవీలో? డబల్ రోలా డ్యూయల్ రోలా? ఎన్టీఆర్ డబల్ రోలా అంటున్నా. తండ్రి పాత్ర బాగుంది, కొడుకు పాత్ర బాగుంది? హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి? హీరోయిన్ క్యారెక్టర్ సాంగ్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా? సాంగ్స్ బాగున్నాయా? ఓకే,
ఓవరాల్గా హిట్టా సూపర్ హిట్టా బ్లాక్ బస్టరా? సూపర్ హిట్. ఓకే.